ఇషాన్ కిషన్ చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు. అవుట్ కాకుండా పెవిలియన్ కి వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కనీసం ఆలోచన లేకుండా అలా పెవిలియన్ కి చేరడం ఏంటని ఫైర్ అవుతున్నారు. అంత తొందర ఎందుకని ఆడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ డకౌట్ కాగానే క్రీజ్ లోకి ఇషాన్ కిషన్ వచ్చాడు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగాడు. ఎదుర్కొన్న తొలి 3 బంతుల్లో ఒక పరుగు చేశాడు. అయితే దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో తొలి బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బ్యాటుకు బంతి తగల్లేదు. నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. అవుట్ అని బౌలర్ గాని వికెట్ కీపర్ గాని అప్పీల్ చేయలేదు. ఆ టైంలో అంపైర్ కూడా అయోమయంగానే కనిపించాడు. కానీ ఇషాన్ మాత్రం క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని భావించినట్టున్నాడు. బ్యాటుకు బంతి తగిలిందని భావించి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో అంపైర్ కూడా అవుట్ ఇచ్చేశాడు. నిజానికి అది వైడ్ బాల్ అని ఫ్యాన్స్ బౌన్సర్లు సంధిస్తున్నారు. రీప్లేలో ఇషాన్ కిషన్ నాట్అవుట్ అని తేలింది. బ్యాటుకు బంతి తగల్లేదని స్పష్టంగా రీప్లేలో కనిపించింది. ఈ మ్యాచ్ లో ఇషాన్ 4 బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేశాడు. ఇషాన్ అవుట్ అయ్యాక సన్ రైజర్స్ హైదరాబాద్ షేక్ అయిపోయింది. వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి వెళ్లిపోయింది. క్లాసెన్, అభినవ్ మనోహర్ నిలబడకపోతే 143 పరుగులు కూడా చేసేది కాదు. ఇషాన్ క్రీజ్ లో ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఎక్స్పర్ట్స్ సైతం చెబుతున్నారు. కానీ అంతర్జాతీయ క్రికెట్ లో అనుభవం ఉన్న ఇషాన్ ఇలా అంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటించే వరకు కూడా ఆగకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఉపల్లో ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరిన తీరుపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ఇషాన్ కిషన్ తొందరపడ్డాడని బౌన్సర్లు సంధించాడు. అంపైర్ తన నిర్ణయాన్ని చెప్పే వరకు క్రీజ్ లో ఉంటే సరిపోయేదన్నాడు. అలాంటి టైంలో ఒక్కోసారి మెదడు పనిచేయదన్నాడు. దాన్నే బ్రెయిన్ ఫేడ్ అంటారన్నాడు. అయినా అంపైర్ కూడా శాలరీ తీసుకుంటున్నాడు కదా అన్నాడు. అంపైర్ పనిని అంపైర్ ను చేయనిస్తే బాగుండేదన్నాడు. క్రీడా స్ఫూర్తి కోణంలో ఇషాన్ కిషన్ వెళ్లిపోయినా ఇది నాట్అవుట్ కదా అని వీరేంద్ర సెహ్వాగ్ గుర్తు చేశాడు. అసలు ఎలా జరిగిందో తనకైతే ఏమీ అర్థం కాలేదన్నాడు. అంపైర్ సందేహంతో ఉండడం, ఇషాన్ వెళ్లిపోవడం అంతా కన్ఫ్యూజింగ్ గా ఉందన్నాడు. సన్ రైజర్స్ ఫ్యాన్స్ అయితే ఇషాన్ కిషన్ తీరును తప్పుబడుతున్నారు. ఎస్ఆర్హెచ్ ను ముంచేశాడని పోస్టులు పెడుతున్నారు. తొలి మ్యాచ్ లో సెంచరీ కొట్టినప్పటికీ ఆ తర్వాత చేసిందేమీ లేదంటున్నారు. వన్ డౌన్ లో సన్ రైజర్స్ కు భారంగా మారాడని చెప్పుకుంటున్నారు.